హే హాయ్ గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు భోగి స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో మేము గులాబ్ జామ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ముందుగా ఒక ప్లేట్లో ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్చర్ వేసుకొని దాంట్లో కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మా సిస్టర్ చేస్తుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిల్క్ యాడ్ చేయొద్దు, కొంచెం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. దాన్ని నెక్స్ట్ కొన్ని వాటర్ పోసుకొని కొన్ని ఇక్కడ మా బుడ్డోడు చూడండి. సో వాటర్ కొన్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం పోసుకొని. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మా అక్క చూపిస్తుంది ఎంత ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. పిండి అనేది స్మూత్గా వచ్చినాక ఒక 5 minutes పక్కకు పెట్టేసేయాలి. హ్యాండ్స్ నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని చిన్నగా కొంచెం పిండి తీసుకొని అన్నీ ఒకే సైజ్ బాల్స్ చేసుకోవాలి. మా బుడ్డోడు మా అక్కని అసలు ఏం పని చేయనియట్లేదండి. సో ఇంకో బాండీలో స్టవ్ వెలిగించి దాంట్లో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. 5 minutes ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక సో ఇంకో గిన్నెలో 1/2 kg షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ పోసి అది కొంచెం బాగా మరగనివ్వాలి. దాని నెక్స్ట్ మనము హీట్ చేసుకున్న ఆయిల్లో మనం చేసుకున్న రౌండ్స్ అన్నిటినీ ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసేస్తే